ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట వద్ద శ్రీ విజయభారతి విద్యా సంస్థల నూతన భవనాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారాములతో కలిసి ఈ విద్యా సంస్థల భవనాన్ని ఆయన ప్రారంభించారు. భవనం మొత్తాన్ని పరిశీలించి విద్యా సంస్థల అధినేత ఉన్నం చంద్రరావుని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ శ్రీ విద్యాభారతి విద్యా సంస్థలకు సంబంధించి 2016లో ఒక బ్రాంచ్ని ప్రారంభించారని, ఈరోజు 2వ బ్రాంచ్ ప్రారంభించడం పట్ల అభినందించారు. చంద్రరావు మొదటి నుండి ఈ విద్యా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారంటూ తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ కాలేజీ నడుపుతుండటం పట్ల అభినందించారు. విద్యార్థుల సంఖ్య పెరిగి 2 ఏళ్లలో మరో బ్లాక్ ఏర్పాటు చేయాలంటూ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామంటూ తెలిపారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు మంచి నైపుణ్యంతో బయటికి రావాలంటూ ఎమ్మెల్యే సూచించారు. విద్యాభారతి విద్యా సంస్థల అధినేత ఉన్నం చంద్రరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 1999లో విజయభారతి జూనియర్ కాలేజీ ప్రారంభించడం జరిగిందన్నారు. 600 మందికి పైగా విద్యార్థులతో జూనియర్ కాలేజ్ దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత బీఈడి, డిఈడి కాలేజీలు, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ విద్యా సంస్థలో చదువుకున్న వారు మంచి నైపుణ్యంతో బయటకు వచ్చేలా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కమ్మేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.